హిప్ నుంచి వచ్చే పెయిన్ కానీ అంటే స్పైన్ నుంచి వచ్చే పెయిన్ కానీ, అంటే స్పైన్ అంటే వెన్నెబొక్క నుంచి ఆ ఏరియా నుంచి, అండ్ హిప్ అంటే ఈ తొంటి నుంచి. సో ఈ రెండు పెయిన్స్ ఎట్లా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్స్ ఫోన్లో మాట్లాడుతున్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నాకు హిప్లో పెయిన్ ఉందంటారు, సో నాకు బ్యాక్ పెయిన్ ఉందన్నారు, లేదంటే కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ ఉందంటారు, లేదంటే కొన్నిసార్లు రెండు ఇంటర్చేంజబుల్గా వాడతారు. ఎందుకంటే పేషెంట్కి అర్థం కావడం చాలా కష్టం. సో రెండింటి క్యారెక్టర్కి డిఫరెన్స్ ఎట్లుంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో హిప్ అనేది ఏంది అంటే, సో హిప్ జాయింట్ అనేది వేరేది కంప్లీట్లీ. హిప్ జాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి, థై బోన్కి పెల్విక్ బోన్కి మధ్యలో ఉన్న అస్టాబ్లంకి మధ్యలో ఉండదు అని హిప్ బోన్ అంటారు. సో హిప్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్, అన్ని డైరెక్షన్స్లో జరగగలుగుతుంది హిప్ మనకి. అండ్ స్పైన్ అనేది వెన్నెబొక్క, దీస్ ఆర్ మల్టిపుల్ జాయింట్స్ ఒకటి పైన ఒకటి ఉన్నాయి. సో స్పైన్లో కూడా ఎన్నో మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, థొరాసిక్ స్పైన్లో రొటేషన్ ఉంటుంది, లాటరల్ ఫ్లెక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో హిప్లో కూడా మల్టిపుల్ మూమెంట్స్ ఉంటాయి, కానీ రెండు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఒక క్యారెక్టర్ ఆఫ్ పెయిన్ ఇస్తే యూజువల్లీ మనం జాయింట్ లోపల నుంచి వచ్చే పెయిన్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ మస్కులర్ పెయిన్స్ అనేవి ఎక్కడైనా ఉండదు. సో యూజువల్లీ స్పైన్ లోపల నుంచి ఉన్న ఇష్యూస్ ఏమైతే అంటే, ఫస్ట్ థింగ్ దే విల్ కాజ్ స్పాజమ్. సో స్పాజమ్ అంటే టైట్ అయినట్టు, అంటే ఒంగనీకి రౌండ్ వంగారు, ఈ డైరెక్షన్లో వంగుతారు సపోజ్, ఈ రౌండింగ్ ఇవన్నీ తగ్గుతాయి మనకి ఆ స్పాజమ్లో, అంటే మూవ్మెంట్ తక్కువ అవుతుంది. సో లోకల్ పారాస్పైనల్ మజిల్ స్పాజమ్ ఉంటుంది స్పైన్లో. వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్పైన్లో మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్ స్ట్రక్చర్స్ ఆర్ ద L4, L5, S1 ఆ ఏరియాలో, ఎందుకంటే ఆ ఏరియాలో స్ట్రెసెస్ చాలా ఎక్కువ ఉంటాయి స్పైన్లో, కర్వేచర్ మారుతుంది కాబట్టి. సో ఆ ఏరియాస్లో ఉంటే యూజువల్లీ మనకు సయాటిక్ నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ ఉండి వెనకాల సైడ్ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. సో బ్యాక్ ఆఫ్ ద లెగ్ పెయిన్ ఒకటి, సో ఈ ఏరియాలో బ్యాక్ ఆఫ్ హిప్, బ్యాక్ ఆఫ్ లెగ్ రేడియేటింగ్ పెయిన్ ఉన్నది యూజువల్లీ స్పైన్ ఇన్వాల్వ్మెంట్. సమ్టైమ్స్ ఈ సేక్రోయిలెగ్ జాయింట్ దగ్గర కూడా పెయిన్ ఉండొచ్చు మనకి. సో ఇది యూజువల్లీ స్పైన్ రిలేటెడ్ పెయిన్.